ఇష్టం వచ్చినట్టు భార్యా పిల్లల్ని కొట్టి తిట్టి, లేదంటే విపరీతమైన చెడు అలవాట్లుండి, లేదా చిన్న పెద్ద అనే చిన్న పిల్లలను చూడకుండా అత్యాచారాలు చేయటం ఇవన్నీ చేస్తుంటారు. వాళ్లకు ఒక రూపాయి ఇచ్చినా అన్నం పెట్టినా పాపమే. అందులో మనం కొంత అనుభవించాలి. అది మనకెలా తెలుస్తుంది అంట. ఇటువంటి పరిహారాల ద్వారా ఆ పాపాలు శాపాలన్నీ పోతాయి. మనం ఏదో పోతుంటాం, ఒక క్షేత్రానికి పోతాం, ఎవరో ఒక ఆయన అమ్మ అమ్మ అయ్యా అంటాడు, సరే ఇస్తాం, మనం ఏదో 10 రూపాయలు ఇస్తాం. అలా 100 మందిని కలిసి తలా 10 వేసాం, ఎంత అవుతుంది? దాదాపు 1000 రూపాయలు అవుతుంది కదా. ఆ 1000తో వాడు ఏం చేస్తాడు? ఏదో ఇంత తాగుతాడు, మాంసాహారాన్ని భుజిస్తాడు, ఇంటికి వెళ్ళి ఏదో చిన్న వయసు అమ్మాయిని ఏదో అఘాయిత్యం చేశాడు. ఆ శరీరానికి ఓపికని, శక్తిని ఆహారం ఇస్తుంది. ఆ ఆహారం ఎవరిచ్చారు? ఈ 100 మంది ఇచ్చారు. ఈ 100 మందికి దాన్ని ఏమంటారు? తిలా పాపం తలా పెరికెడు అన్నట్టు మనందరికీ అంటుకుంటుంది. కాబట్టి ఇక్కడ అది మనకు ఎలా తెలుస్తుంది? ఈ యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా అవన్నీ హరిస్తాయి. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి.